పరిశుద్ధమైన నామములో కూడి వచ్చిన మీ అందరికీ కూడా మరి శుభములు తెలుపుతూ ఈ 2వ శుక్రవారము ప్రభు యొక్క సన్నిధానములో మనము అనేక విషయాల కొరకు ప్రార్థించాము. మరి దేవుడు ప్రార్థనలన్నీ కూడా దృష్టించేవాడు. ఈ స్థలమందు చేయి ప్రార్థనలు ఏడ దేవుడు దృష్టించేవాడని దేవుని వాక్యం చెప్తుంది. కనుక మన ప్రార్థనల మీద అనేకులు ఆధారపడి ఉన్నారు. కనుక మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన ఆపకూడదు. ప్రార్థనను మనము కొనసాగించాలి. ఈ యొక్క దినము వరకు దేవుడు తన ఉచితమైన కృపలో మనలందరినీ కాపాడినందులకై మరి నిజముగా మనం కృతజ్ఞులం. ఎంతోమంది దేవునికి కృతజ్ఞత లేని వారుగా ఉన్నప్పటికీ మరి మనలను దేవుడు ఎంచి కృతజ్ఞులుగా మనలను స్థిరపరిచి ఆయన మందిరానికి నడిపించాడు. కనుక ఈ యొక్క సాయంకాల సమయంలో మరి దేవుని యొక్క మాటలను మనం వినుటకై మన హృదయాలను తెరుద్దాం. ఈ రాత్రి దేవుడు ఈ మాట ద్వారా మిమ్మల్ని అందరినీ బలపరచువాడని నేను నమ్ముచు నేను స్తుతిస్తూ ఉన్నాను. వాక్యంలోనికి మనము వెళ్దాము. పరిశుద్ధ గ్రంథములో నుండి యెషయా గ్రంథము 55వ అధ్యాయము 4వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ ఒక మాట మనం చూస్తున్నాం. ఇదిగో జనములకు సాక్షిగా అతన్ని నియమించితిని, జనములకు రాజుగాను అధిపతిగాను అతన్ని నియమించితిని. ఈ వాక్యములో మనం చూస్తున్నాం దేవుని కొరకు సాక్షిగా, దేవుని యొక్క వాక్యము కొరకు సాక్షిగా. ఈ మాట యెషయా ప్రవక్త మెస్సయా గురించి ప్రకటిస్తున్నాడు. ఈ లోకానికి ఒక సాక్షిగా వచ్చాడు. పరలోకమునకు సాక్షిగా, పరలోకపు తండ్రికి సాక్షిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. కనుక యేసు ప్రభువారు మనందరికీ కూడా ఒక గొప్ప మాదిరి అని మనం చెప్పడంలో సందేహం లేదు. ఎందుకు అంటే ఆయన ఒక సాక్షిగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడని, నియమించబడి ఉన్నాడని ప్రవక్త అయిన యెషయా ప్రవచిస్తూ ఉన్నాడు. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న మనమందరము కూడా ఇందులో ఉన్న కొన్ని సత్యాలను గ్రహించినట్లయితే దేవుడు మనలను కూడా ఆయన కొరకు, రక్షించబడిన మనకు సాక్షిగా పిలిచాడు అన్నది జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభుని నమ్ముకోవడం, యేసు ప్రభుని విశ్వసించడం, యేసు ప్రభుని మనము ఆరాధించడం మాత్రమే కాదు, కానీ యేసు ప్రభు ద్వారా రక్షించబడినటువంటి జనాంగముగా ఈ లోకములో మనము యేసుక్రీస్తుకి సాక్షిగా మనము ఉండాలి. ఇదే దేవుడు మన యొద్ద నుండి కోరుతున్నాడు. సాక్ష్యము అనగా సత్యమును ప్రకటించటానికి. మనం ఏ రీతిగా రక్షించబడ్డామో, ఏ రీతిగా మనము ప్రభు ద్వారా పిలువబడ్డామో, ఏ రీతిగా మనము దేవుని యొక్క అద్భుతమైన నామములో ముద్రించబడ్డామో, ఇది ఎర్రగని వారికి మనము సాక్షిగా మనము ఉండాలి. కనుక మెస్సయ్య దైవ కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు. అయితే ఆయన ఈ లోకానికి ఒక సాక్షిగా నియమించబడ్డాడు, అలాగే అధిపతిగా నియమించబడ్డానని ఈ యొక్క వాగ్దానం, ఈ ప్రవచనం అనేది ప్రస్తావించబడుతుంది. ఈరోజు దేవుని బిడ్డలంగా మనం ఒకటే గమనించాలి. యేసు ప్రభుకి సాక్షిగా ఉండే క్రైస్తవ జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ఈరోజు మనం దేవుణ్ణి నమ్ముకోవడం అనేది కేవలం మన అవసరతల కొరకు లేక మన యొక్క ఆశీర్వాదముల కొరకు మాత్రమే కాదు. దేవుణ్ణి నమ్ముకోవడం అనేది, ప్రభువుని విశ్వసించడం అనేది, ఆయన గురించి మనము సాక్షిగా జీవించడమే క్రైస్తవ జీవితం. కనుక ఇలాంటి గొప్ప సాక్షిగా ఉండాలని ప్రభు మనల్ని కోరుతున్నాడు. పరలోకములో మనము కొనిపోబడక ముందు, ప్రభు ఈ లోకానికి రాకముందు రక్షణ పొందినటువంటి దేవుని ప్రజలు ఆ రక్షణని నిర్లక్ష్యం చేయక, ఆ రక్షణను బట్టి దేవునికి సాక్షిగా మనం బ్రతకాలి, సాక్షిగా ఉండాలి అని దేవుని యొక్క ఒక గొప్ప ఆశ. ఈ సత్యాన్ని దేవుని బిడ్డలు గ్రహించాలి. కనుక సంఘములో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా, సంఘములో ఉన్న ప్రతి విశ్వాసి కూడా, రక్షణ పొందిన ప్రతి విశ్వాసి కూడా యేసుక్రీస్తుకి సాక్షిగా బ్రతికే బ్రతుకు క్రైస్తవ జీవితంలో ఒక భాగమై ఉన్నది. సాక్షిగా బ్రతకడం ఒక జీవితంలో ఒక భాగము, శ్రమలు పడడం అనేది జీవితంలో ఒక భాగము, ఆ నిందలు అనుభవించడం అనేది ఒక భాగము. గమనించాలి. ఇలాంటి
ప్రతికూలతల్లో, ఇలాంటి హింసలలో, ఇలాంటి శ్రమలలో యేసు ప్రభుని మనం విశ్వసిస్తూ ఉన్నాము, ఆయన కొరకు ఇంకనూ సాక్షిగా జీవిస్తున్నాము అంటే ఆయన మనకిచ్చినటువంటి రక్షణను మనము కాపాడుకుంటున్నాము అని అర్థం. ఆయన రాకడలో మనము నియమించబడ్డాము అని అర్థం. కనుక శ్రమలు వచ్చినా, కష్టములు వచ్చినా మనము ఆగిపోక, మనము తొట్టిల్లిపోకుండా, మనము దేవునిని వదిలిపెట్టకుండా ఆ విశ్వాసములోనే నడుస్తున్నాము అంటే దేవుడు మనలను పిలిచినవాడు, నమ్మదగినవాడు. మన యొక్క ప్రతి పరిస్థితులలో కూడా మనము తట్టుకోగలిగిన, సహించగలిగిన విశ్వాసాన్ని మనము కలిగి ఉంటున్నామన్నది గ్రహించాలి. కనుక ఈరోజు రాత్రి ప్రభు సన్నిధిలోకి చేరిన మీ అందరినీ కూడా మరి దేవుడు ఈరోజు ఈ మాట ద్వారా దీవిస్తాడని నేను నమ్ముతూ ఉన్నాను. ప్రభువుని నమ్మిన మనము, విశ్వసించిన మనము, దేవుని మందిరానికి వెళ్తున్న మనము, ప్రార్థించేవారుగా, ఆరాధించేవారుగా, స్తుతించేవారుగా, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందేవారుగా మనము నడుస్తూ ఉన్నాం, వాస్తవమే. కానీ వీటన్నిటికీ మించినది క్రైస్తవ జీవితంలో దేవుని కొరకు సాక్షిగా నిలబడడం అనేది మనం నేర్చుకోవాలి. ఈరోజు చాలామంది దేవుని ప్రజలు ప్రభు గురించి సాక్షిగా ఉండటానికి సిగ్గుపడుతూ ఉన్నారు. ప్రభు కొరకు సాక్షిగా జీవించడం చాలామంది జీవితాల్లో మనం చూడట్లేదు. కనుక దేవుడు ఏ విధముగా మనలను జీవింపజేస్తున్నాడో, నడిపిస్తున్నాడో ఆ యొక్క ఉన్నతమైన దేవుని యొక్క పిలుపుకు మనము ఒక సాక్షిగా బ్రతకడం అనేది దేవునికి మనము ఈరోజు మనం మహిమపరచగలుగుతాం. అలాంటి జీవితాన్ని దేవుని బిడ్డలకు కలిగి ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. భక్తుడైన పౌలు కూడా ఒక అద్భుతమైన మాట అంటాడు, నేను క్రీస్తుకు సాక్షిగా ఉన్నాను అంటాడు. రోమాపత్రిక 1:16 అంటాడు, నేను సువార్త విషయంలో సిగ్గుపడువాడును కాను అని ప్రస్తావిస్తూ ఉన్నాడు. కనుక ఈరోజు మనము దేవుని నమ్ముకున్న మనము లోకాన్ని బట్టో, లేక మనుషులను బట్టో, లేక కులాన్ని బట్టో, మతాన్ని బట్టో మనము మనము కించపరుచుకోకుండా, సిగ్గుపడకుండా యేసుక్రీస్తు వారు నిజమైన దేవుడని నమ్మిన మనము ఆయన గురించి సాక్షిగా నిలబడాలి. మనం ఆయన కొరకు సాక్షిగా నిలబడినప్పుడు దేవుడు మన ద్వారా మహిమపరచబడతాడు. నిజంగా యేసుక్రీస్తుకి సాక్షిగా ఉండాలనుకుంటున్నారా? దేవునికి సాక్షిగా ఉండాలి అంటే ఏం చేయాలి? నేను యేసుక్రీస్తుకి సాక్షిగా నేను జీవించాలి. మరణమైనప్పటికీ, బాధలైనప్పటికీ, పరిస్థితులు విషమించినప్పటికీ నా దేవునికి నేను సాక్షిగా ఉండాలి. అలాంటి ఆశ విశ్వాసులలో ఉన్నప్పుడు నిజముగా దేవుడు మహిమపరచబడతాడు. ఈ రాత్రి నేను ఒక మాట మీ ముందుంచాలని ఆశపడుతున్నాను. మన బ్రతుకు కాలం ఎంతో తెలియదు, మన జీవిత కాల ప్రయాణం ఎంతో తెలియదు, కానీ మనం ప్రభుని యందు విశ్వసించిన మనము మన యొక్క జీవితంలో, మన క్రైస్తవ జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో మనము బ్రతుకుచున్న కొలది, నడుచుచున్న కొలది క్రీస్తుకు సాక్షిగా బ్రతకడమే ప్రభువును మహిమపరచడం. కనుక ఇలాంటి గొప్ప సాక్షిగా ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. మెస్సయా గురించి ప్రవచించిన యెషయా ప్రవక్త ఒక అద్భుతమైన మాట అంటాడు, ఇదిగో నీ ఆ జనములకు సాక్షిగా అతనిని నియమించితిని, జనములకు రాజుగాను అధిపతిగా అతనిని నియమించితిని. భూలోకములో పరలోకము తండ్రి యొక్క ఆ కుమారుడైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఏం చేశాడో, ఆయన ద్వారా మనం ఏమి కలిగి ఉన్నామో మనము సాక్షిగా ఉండగలిగితే ఆ రాజు మనము కూడా ఆయనతో పాటు సమానముగా దేవుడు పరిగణిస్తూ ఉన్నాడు. మనము రాజవంశము, యాజక వంశము. కనుక ఆయన గురించి ప్రకటించడం మన బాధ్యత అన్నది, ఆయన గురించి మనం సాక్షిగా ఉండడం మన బాధ్యత అన్నది. ఈరోజు పాట పాడడానికి సిగ్గుపడేవారు ఉన్నారు, ప్రార్థించడానికి సిగ్గుపడేవారు ఉన్నారు, క్రీస్తు గురించి దేవుడని, రక్షకుడని చెప్పేవారు ఎంతోమంది సిగ్గుపడేవారు ఉన్నారు. కానీ ప్రభు చేత నిజముగా పట్టబడి రక్షించబడిన వారందరూ కూడా ప్రభు యొక్క మాదిరి వలె సాక్షిగా ఉండాలి. ప్రభు ప్రతి చోట ఆయన సాక్షిగా జీవించాడు. ఈరోజు చాలామంది సాక్షులుగా ఎందుకు బ్రతుకుతున్నారు, సాక్షులుగా ఎందుకు జీవిస్తున్నారు? వారు సాక్షులుగా జీవించడానికి వారి యొక్క అంతరంగంలో ఏది చోటు చేసుకుంది అని మనం బైబిల్ గ్రంథంలో చూస్తే కొన్ని లోతైన విషయాలను బైబిల్ గ్రంథం మనకి బోధిస్తుంది. ఈరోజు దేవుని బిడ్డ ఉండి సంవత్సరాల తరబడి మందిరానికి వెళ్తూ కూడా ప్రార్థన జీవితం లేక, వాక్యపట్నం లేకుండా, సాక్ష్యంగా నువ్వు జీవించలేకుండా ఒకవేళ ఉన్నట్లయితే ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి కాలశంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రభు యొక్క రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరూ కూడా దేవునికి సాక్షిగా ఉండాలి. ప్రభువా, నేను నీ సాక్షిగా నేను బ్రతకాలి, నమ్ముకున్నాను, విశ్వసించాను,
నీ నామములో ముద్రించబడ్డాను, కానీ నీ సాక్షిగా నేను ఉండలేకపోతున్నాను. ఈరోజు అనేక మంది ముందు నేను క్రైస్తవుడని చెప్పుకోవడానికి సిగ్గుపడుతూ ఉన్నాను, విశ్వాసినని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాను. ఒకవేళ అలాంటి బ్రతుకు నీలో ఉన్నట్లయితే దేవుడు నీ ద్వారా మహిమపరచబడలేడు. కనుక నిజముగా క్రైస్తవుడిగా నువ్వు బ్రతకాలి, క్రీస్తుకి సాక్షిగా జీవించాలి అంటే నీలో మొదటిది కావాల్సింది నంబర్ 1 వాక్యము. దేవుని వాక్యములో నువ్వు ఎదగాలి. యేసుక్రీస్తుకు నీవు సాక్షిగా జీవించాలి అంటే, యేసుక్రీస్తుకి నువ్వు సాక్షిగా ఉండాలి అంటే నువ్వు దేవుని వాక్యంలో ఎదగాలి. వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని గ్రహించాలి. దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి అనేకమైన సత్యాలను నువ్వు గ్రహించగలిగితే దేవుని కొరకు సాక్షిగా నువ్వు ఉండగలుగుతావు. 1 పేతురు 2వ అధ్యాయము 3వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ ఒక అద్భుతమైన మాటను మనం చూస్తూ ఉన్నాం. 1 పేతురు గ్రంథము 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. ఎంతసేపు టైం తీసుకోకూడదమ్మా. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలన వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలన అపేక్షించుడి. వాక్యము పాలై ఉన్నవి. రక్షించబడిన మనము, విశ్వసించబడిన దేవుని ప్రజలు వాక్యములో ఎదగాలి. ఈరోజు చాలామంది వాక్యానికి దూరంగా ఉంటారు. వాక్యం అంటే చాలామందికి కొంచెం విసుగుగా, చిరాగ్గా ఉంటుంది. ఏ కార్యాలలోనైనా పాల్గొనడానికి ఇష్టపడతారు, కానీ వాక్యం చెప్పినప్పుడు మాత్రం చాలామంది హృదయాలు వాక్యానికి దూరంగా ఉంటాయి, మనసుకు దూరంగా ఉంటాయి. కొంతమంది ఏమంటారంటే మాకే వాక్యం చెప్తారేమో అని బయటికి వెళ్ళిపోయే రకాలు ఉన్నారు. మరి కొంతమంది ఏంటంటే ఆ వాక్యం ఎప్పుడు ముగిస్తారా, తొందరగా వెళ్ళిపోదామనేటువంటి ఆలోచనతో ఉంటారు. మరి కొంతమంది ఏంటంటే ఆ వాక్యం ఎడల విమర్శలకు, లేకపోతే జడ్జి చేయడానికి, తీర్పు తీర్చడానికి ఈరోజు మరి కొంతమంది వాక్యాన్ని వినేవారు ఉన్నారు. చాలా కొద్ది మంది మాత్రమే వాక్యాన్ని ఆస్వాదించేవారు ఉన్నారు. వీరు యెహోవా ఎడల భయభక్తులు కలిగిన వారని అర్థం. వీరు దేవుని ఎడల శ్రద్ధ కలిగిన వారని అర్థం. వీరు మనస్సును మార్చుకొని వారి హృదయములలో సమస్తమైన దుర్నీతిని, చెడుతనాన్ని విసర్జించి వాక్యమును ఆస్వాదించేవారు. కనుక వాక్యంలో పాలవలే ఆ వాక్యమును మనం ఏం చేయాలంటే ఆస్వాదించాలి. వాక్యం అనే పాలను మనం ఎల్లప్పుడూ తాగుతూ ఉండాలి, వాక్యములో ఎదగాలి. అన్నిటికంటే ముఖ్యంగా వాక్యము చాలా అవసరమైనది. వాక్యము దేవుని యొక్క మాట ఉన్నది కనుక ఒక వ్యక్తి దేవునికి సాక్షిగా ఉండాలి అంటే ఆ వ్యక్తి తప్పనిసరిగా దేవుని యొక్క వాక్యమును తప్పనిసరిగా సాధన చేయాలి. పాలను ఏ విధంగా పసిబిడ్డలకు మనం పెట్టి వారికి పౌష్టిక ఆహారము ద్వారా దృఢపరుస్తాము, అట్టే రీతిగా దేవుని బిడ్డలకు దేవునికి సాక్షిగా ఉండాలి అంటే వాక్యము చేత మనము ఎదగబడాలి. వాక్యమును మనం ప్రేమించాలి, వాక్యమును మనం ఆస్వాదించాలి, వాక్యాన్ని చదవాలి, ధ్యానించాలి. ఈ వాక్యమును చదవకే, ఈ వాక్యాన్ని గ్రహించకే, ఈ వాక్యం ఎడల సరి అయిన అవగాహన లేకే ఈరోజు చాలామంది క్రైస్తవులు క్రీస్తుకు సాక్షిగా ఉండలేకపోతున్నారు, క్రీస్తు కొరకు సాక్షిగా జీవించలేకపోతున్నారు. ఈరోజు దేవుడు వారికి చేసిన మేలులను కూడా ఈరోజు అనేక మంది మర్చిపోతూ దేవునికి సాక్షిగా లేకపోతూ ఉన్నారు. కనుక నేను ఒక మాట చెప్తాను, దయచేసి గమనించండి. ప్రభు బిడలంగా రక్షించబడిన మనము, దేవుని జనాంగముగా ఎదుగుతున్న మనము ప్రభు సన్నిధికి వచ్చినప్పుడల్లా ఆయన చేసిన ప్రతి మేలును మన కుటుంబంలో కానివ్వండి, పిల్లల విషయంలో కానివ్వండి, మన వ్యక్తిగత జీవితంలో కానివ్వండి, మనము ప్రభు యొక్క సన్నిధికి వచ్చినప్పుడు, విశ్రాంతి దినం వచ్చినప్పుడు ఆయన చేసిన మేలులు ఆయన మేలుడు చేసినా చేయకపోయినా క్రీస్తు యొక్క సాక్షిగా అనేకుల మధ్య మనం ప్రత్యక్షపరచబడాలి. సమాజంలోనూ, అన్యుల మధ్య, అలాగే బంధువుల మధ్య, రక్త సంబంధుల మధ్య, ఇరుగు పొరుగు వారి మధ్య, మనం ఉన్న స్థలంలో మనం ప్రభు గురించి సాక్షిగా నిలబడాలి. ఒకటి, మనము ప్రకటించడం అనేది సాక్ష్యం. రెండవది, మన యొక్క స్వభావము కూడా ఒక సాక్షిగా నిలబడుతుంది. మన యొక్క నోరు కూడా ఒక సాక్ష్యంగా నిలబడుతుంది. మన బిహేవియర్ కూడా ఒక సాక్షిగా నిలబడుతుంది. కనుక
ప్రభు కొరకు మన యొక్క సాక్ష్యాన్ని మనం ఎల్లప్పుడూ కూడా మనము ప్రకటించి ఉండాలి. అలాగే మనము చేసే ప్రతి క్రియలు కూడా దేవునికి సాక్ష్యంగా ఉన్నాయి. కనుక ఈ విధంగా నేను దేవునికి, ప్రభు వారికి నేను సాక్షిగా ఉండాలి అంటే దేవుని బిడ్డలు వాక్యములో ఎదగాలి. వాక్యములో ఏం చేయాలి? ఉదక స్నానం చేయాలి. వాక్యము ద్వారా ఎల్లప్పుడూ కూడా వారు పోషించబడతా ఉండాలి. ఈరోజు దేవుని బిడ్డలు అది మర్చిపోతున్నారు. కనుక అన్నిటికంటే ముఖ్యము ప్రియులారా మనం ఎదగడానికి, ఎందుకంటే మన విశ్వాసానికి మూల కేంద్రము వాక్యమే. వాక్యము ద్వారా మనకు కలిగే గొప్ప విశ్వాసం. వాక్యం చెప్తుంది, వినుట వలన విశ్వాసము కలుగును. కనుక వాక్యమును వినుట ద్వారా మనము గ్రహించగలుగుతాం, బలపరచబడగలుగుతాం. కనుక మనము దేవునికి సాక్షిగా సిగ్గుపడకుండా మనం ప్రభుని మహిమపరచడానికి మనము దేవునికి సాక్షిగా బ్రతికితే దేవుడు మన ద్వారా మహిమపరచబడతాడు. ప్రభుకి సాక్షిగా ఉన్నవారిని దేవుడు ఎప్పుడు మర్చిపోయేవాడు కాదు. ఈరోజు అనేక మంది దేవునికి సాక్షులుగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. చనిపోయినంత వరకు కూడా ప్రభుకి మనం సాక్షులుగానే బ్రతకాలి. నేను ప్రభు బిడ్డనండి, నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను, విశ్వాసము కలిగిన వాడను. కనుక ప్రతి పరిస్థితుల్లో కూడా దేవుడు మనకు అవకాశం ఇచ్చుచున్న కొలది ఆయన కొరకు ప్రకటించటకే మనము సిద్ధపడాలి. కనుక ఇలాంటి సాక్షిగా ఉండేటువంటి ప్రజలు ఏం చేయాలి అంటే దేవుని వాక్యములో ఎదగాలి, వాక్యాన్ని చదవాలి, ధ్యానించాలి. ఎన్నో అవకాశాలు దేవుడు మనకి ఇస్తున్నాడు. కనుక అన్నిటికంటే ఎక్కువగా మనము నిర్లక్ష్యపరచకూడనిది వాక్యం ఎడల. కనుక దేవుని యొక్క మాట ద్వారా మీరు బలపరచబడినప్పుడు ఏ విధంగా బలపరచబడ్డారో దాని గురించి కూడా మీరు సాక్ష్యము చెప్పగలుగుతారు. ఇకపోతే రెండవది మనం చూసినట్లయితే, క్రీస్తుకు సాక్షిగా నేను ఉండాలి అనేటువంటి వారందరికీ కూడా మరొక మాట ఈ యొక్క సమయంలో నేను తెలియచేయాలని ఆశపడుతున్నాను. ప్రార్థన జీవితం చాలా అవసరం. సాక్షిగా ఉండేవారికి ధైర్యం కావాలి. సాక్షిగా ఉండేవారికి, సాక్షిగా ప్రకటించే వారికి, సాక్షిగా జీవించే వారికి ప్రార్థన జీవితం చాలా అవసరమైనది. ప్రార్థన మన అవసరతల కొరకు కాదు, లేక కష్టములు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు కాదు. ప్రార్థన అనేది దేవుని కొరకు సాక్షిగా నిలబెట్టుటకు ఒక గొప్ప ధైర్యాన్ని, మన ప్రార్థన మనకు గొప్ప ధైర్యాన్ని పుట్టిస్తుంది. ప్రార్థన ద్వారా జ్ఞానం పెరుగుతుంది. ప్రార్థన ద్వారా మనకు వివేచన కలుగుతుంది. ప్రార్థన ద్వారా గూఢమైనటువంటి సంగతులను దేవుడు బయలుపరుస్తాడు. మనం ఎక్కడైతే నిలబడి నోరు విప్పుతామో అక్కడ దేవుడు మన నోటిని ఆయన వాడుకునేవాడై ఉన్నాడు. అందువలన మనం దేవుని సన్నిధిలో ప్రార్థించే వారంగా ఉండాలని ప్రభు యొక్క వాక్యం చెప్తుంది. 1 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ ఒక మాట భక్తుడైన పౌలు తిమోతికి రాస్తూ ఉన్నాడు. 1 తిమోతి 2వ అధ్యాయం 1వ వచనం, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనము, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. ప్రార్థన చేయవలనని హెచ్చరిక. ఇది సంఘానికి చాలా ప్రాముఖ్యమైంది. సంఘ కార్యక్రమాలు ఎన్ని ఉన్నా అన్నిటికంటే ముఖ్యంగా ప్రార్థన చాలా అవసరం. క్రైస్తవ కుటుంబాలలో, వ్యక్తిగత జీవితంలో ఈ ప్రార్థన లేకపోతే మనము దేవుని కొరకు సాక్షిగా ఉండలేము, దేవుని ద్వారా వాడబడలేము. కనుక ఒక సాక్షి యొక్క జీవితంలో కనబడే లక్షణాలు ఇవై ఉండాలి. చూడండి, ఒక డాక్టర్ యొక్క లక్షణాలు ఏంటంటే ఆయన చదువుకున్నాడు కనుక వైద్యులు ఆ రోగులను పరిశీలించినప్పుడు వారికి కొన్ని లక్షణాలు ఉంటాయి. వారు నేర్చుకునేటువంటి విధానాలు, సాధన చేసే విధానాలు కొన్ని ఉంటాయి. వాటి ద్వారా వారిని చికిత్స చేస్తూ ఉంటారు. అలాగే ఏ ప్రొఫెషనల్ వర్కర్ అయినా వారికి కొన్ని లక్షణాలు ఉంటాయి. అలాగే క్రీస్తుకు సాక్షులైనటువంటి వారికి మనకు కూడా ఈ ఆత్మీయమైన లక్షణాలు అలవాటు చేసుకోవడం, ఈ లక్షణాలు కలిగి ఉండడం చాలా అవసరమైనది. ఈరోజు ఊరకనే ఎవరు కూడా నిలబడి దేవుని కొరకు చెప్పమంటే ఎవరు చెప్పలేరు. కొన్ని డబ్బులు ఇస్తున్నాం చెప్పండి అంటే ఎవరు చెప్పలేరు. ఈరోజు దేవుని కొరకు చెప్పటానికై ఆత్మ ప్రేరణ కావాలి, ఆత్మ బలము కావాలి. అలాగే వాక్యము ద్వారా నేర్చుకున్న జ్ఞానము కావాలి, పరిజ్ఞానము కావాలి.
ఈ విధంగా మనము ఎదుగుచున్నప్పుడు, ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు దేవునికి సాక్షిగా మనం బ్రతుకుతాం. ఈరోజు చాలామంది సాక్షులుగా ఉండలేకపోవడానికి గల కారణం ఏంటంటే ప్రార్థన లేని జీవితం. నువ్వు దేవుని కొరకు వాడబడడానికి, ఒక సాక్షిగా ఉండటానికి ప్రేయర్ ఈజ్ ఇంపార్టెంట్. ప్రార్థనతో నువ్వు కలిసి ఉంటే, ప్రార్థన నువ్వు చేసుకోగలిగితే దేవుడు అనేక విషయాలు నీకు తెలియచేస్తాడు. నువ్వు దేవునితో మాట్లాడడం వేరు, ఆయన నీతో మాట్లాడడం వేరు. నువ్వు దేవునితో మాట్లాడుచున్న కొలది ఆయన నీతో మాట్లాడుతూ ఉంటాడు. కనుక అది గ్రహించాలి, ఆ పరిపక్వతలోనికి మనం వెళ్ళాలి ప్రియులారా. కనుక దేవునికి సాక్షిగా, ప్రభువా నా జీవితాంతము కూడా నీకు సాక్షిగా నేను బ్రతుకుతాను. ఒకసారి మారుమనసు పొంది బాప్తిసం పొంది అయిపోయింది, నేను క్రైస్తవుని అని చెప్పి మందిరానికి వెళ్ళకుండా, ప్రార్థన లేకుండా, వాక్యం లేకుండా, సహవాసం లేకుండా, దేవుని యొక్క కార్యాలను మనము ఏది పాటించకుండా మనం దేవుని బిడ్డలమే అని మనం అనుకుంటే దాని వలన ఫలితం లేదు ప్రియులారా. మనం దేవుని బిడ్డలై ఉన్నాము కనుక దేవునికి సాక్షులుగా మనం బ్రతకాలి. దేవునికి సాక్షులుగా ఆదిమ అపోస్తలులు యేసుక్రీస్తుకి సాక్షులుగా బ్రతికారు. వారి యొక్క జీవితంలో వారు అలవాటు చేసుకుంది ఏంటంటే, ప్రభు చెప్పిన ప్రతి మాట వారు మర్చిపోలేదు. వారు కన్నులతో చూచినవి, చెవులతో విన్నవి ప్రత్యక్షంగా వారు బోధించడం మొదలుపెట్టారు. అది మాత్రమే కాకుండా వారు అనుభవించినది పరిశుద్ధాత్మ ద్వారా వారి ప్రార్థనలోను, వారి సహవాసంలోనూ అనుభవించినది వారు సాక్షిగా ప్రకటించడం మొదలుపెట్టారు. అందువలన మనుషులకి భయం కలిగింది. ఈరోజు మనం ఏది అనుభవిస్తున్నాం, వాక్యాన్ని ధ్యానించడం అనేది అనుభవం మనకున్నప్పుడు, దేవునితో మనం ప్రార్థన చేసుకునే అనుభవం ఉన్నప్పుడు, ఈ రెండు మనలను దేవుని కొరకు సాక్షిగా నిలబడుతుంది. నిలబడిన ప్రతి చోట ఒక అద్భుతమైన పాట ఉంది, మనము నిలబడిన చోటల్లా దేవునికి సాక్షిగా దేవుని ఆత్మ మనకు నిలబడుతుంది. ఈరోజు మనము సిద్ధపడలేదండి, నాకు అవ్వదండి అని ఈరోజు అనేకమైనటువంటి సాకులు చెప్పడానికి గల కారణం అపవాదికి ఓటు వేయడం. మనం ఎల్లప్పుడూ కూడా సిద్ధపడి ఉండాలి. ప్రభువా నాకు అవకాశం వస్తే నీ కొరకు నేను చెప్పడానికి సిద్ధంగా ఉంటానయ్యా. ఎవ్రీ టైం, ప్రతి దినము కూడా, ప్రతి క్షణం మనం సిద్ధపడి ఉండాలి. ప్రార్థన చేయడానికైనా, వెళ్ళటానికైనా, ఏ కార్యం చేయటానికైనా, సాక్ష్యం చెప్పడానికైనా, వాక్యాన్ని చెప్పడానికైనా, దేవుడు నీకు ఏ విధంగా బలపరిచాడో, నువ్వు దేని ద్వారా బలపరచబడుతున్నావో, బలపరచబడే విధానమే నీవు నోటితో ప్రకటించి అనేకులకు బలపరచడానికి సిద్ధపడి ఉండాలి. ఇదే క్రీస్తుకు సాక్షిగా ఉండటం అనేది ఒక గొప్ప జీవితం ప్రియులారా. ఇకపోతే మూడవది నేను తెలియచేయాలని ఆశపడుతున్నాను. క్రీస్తుకు సాక్షిగా మనం జీవించాలి అంటే, ముఖ్యంగా ఈ అంత్య దినాలలో దేవుని కొరకు సాక్షులు కావాలి, ప్రభుకి సాక్షులుగా జీవించాలి. ఈరోజు చాలామంది రహస్య క్రైస్తవులుగా బ్రతుకుతున్నారు. లోకములో అనేక మంది రహస్య క్రైస్తవులుగా బ్రతుకుతున్నారు. దేవుడు అంటాడు, రహస్య క్రైస్తవులు కాదు. వాక్యం చెప్తుంది, నన్ను భూమి మీద మనుషుల ముందు ఎవడు ఒప్పుకుంటాడో నేను పరలోకపు తండ్రి ఎదుట నేను వానిని ఒప్పుకొందును. ఈరోజు మనం రహస్య క్రైస్తవులుగా ఉండటానికి కాదు మనం పిలవబడేది. మనము బహిరంగంగా నేను దేవుని బిడ్డను, క్రైస్తవుడిని అని చెప్పుకోవడానికి దేవుడు మనకు ఒక గొప్ప సాక్ష్యాన్ని ఇచ్చాడు. ఆయన రక్షణ మనకి ఇచ్చాడు. ఈరోజు చాలామంది దాచుకుంటున్నారు. మనము ఈ విధముగా మనము నడిస్తే దేవుణ్ణి మనం మహిమపరచలేం. మూడవదిగా దేవుని యొక్క సన్నిధిలో మనం క్రీస్తుకి సాక్షిగా ఉండాలంటే మనం ఎల్లప్పుడూ కూడా దేవుని బిడ్డలతోనూ దేవునితోనూ సహవాసం చేయాలి. ఇది చాలా అవసరం. సహవాసం చాలా అవసరం. రెగ్యులర్ సహవాసం ఇంపార్టెంట్. మనము ఆదివారపు ఒక్కరోజు మాత్రమే సహవాసం చేసేవారుగా అనేకులు కనబడుతూ ఉన్నారు. కాదండి, ప్రతి దినము దేవునితో సహవాసం చేయాలి, దేవుని ప్రజలతో సహవాసం చేయాలి. దేవుని ప్రజలతో సహవాసం చేసినప్పుడు మనము దేవునిని మహిమపరచు వారంగా ఉన్నాం. ఈరోజు మీరు నేను కలిసి ఒక స్థలానికి వచ్చి సహవాసం చేస్తున్నామంటే అది ప్రభువుని బట్టి, ప్రభు మహిమపరచబడ్డానికి. అంతేగాని లోకస్తుల వలె లోక సంబంధమైన వాటిని మనం డిస్కస్ చేసుకోవడానికి కాదు, లేక పనికిరాని వాటి కొరకు ఆలోచించడానికో మాట్లాడడానికి కాదు. మనము దేని గురించి వచ్చాము, ఏ సహవాసం ఇది? ఉపవాసముకే వచ్చాం కనుక ఆ ఉపవాస సహవాసంలో మనం ఒకరికొకరు ప్రార్థించుకోవడానికి వచ్చాం. ఈ సహవాసం ముఖ్యం. ఈరోజు సహవాసం లేక చాలామంది బలహీనులు దేవుని యొక్క బలాన్ని కోల్పోతున్నారు. ఈ సహవాసం లేక వారు నిలబడలేకపోతున్నారు, స్థిరులుగా ఉండలేకపోతున్నారు, దేవుని సన్నిధిలో స్థిరులుగా ఉండలేకపోతున్నారు.
నేను ఒక మాట చెప్తాను, వాక్యం చెప్తుంది గ్యారంటీగా, ఏ వ్యక్తి అయితే దేవునిలో స్థిరపరచబడాలనుకుంటాడో ఆ వ్యక్తి వాక్యము ద్వారా, ఆ వ్యక్తి ప్రార్థన ద్వారా, ఆ వ్యక్తి సహవాసం ద్వారానే బలపరచబడతాడు. ఈ మూడు తన జీవితంలో లేకపోతే ఎన్నటికీ కూడా బలపరచబడలేడు. ఈరోజు మనుషులు చెప్తే వచ్చే తీరు వేరు, కానీ బలపరచబడి మనం దేవుని సన్నిధిలో సహవాసం చేయగలిగితే దాని యొక్క అనుభవం వేరు. అలాంటి అనుభవాన్ని మనము కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 42వ వచనంలో మీరు చూసినట్లయితే అక్కడ దేవుని ఒక వాక్యం చెప్తుంది, పరిశుద్ధులు, ఏమండి, రక్షణ పొందిన వారు, విశ్వాసులు ఏ విధంగా వారు సహవాసం చేసేవారు, ఎడతెగక దేవునితో సహవాసం చేసేవారు, మనుషులతో సహవాసం చేసేవారుగా అక్కడ కనబడి ఉంది. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 42వ వచనం, వీరు అపోస్తుల బోధ ఎందును సహవాసమందును రొట్టె విరుచుట ఎందును ప్రార్థన చేయుట ఎందును ఎడతెగక ఉండిరి. చూసారా, ఎడతెగక అంటే కాన్స్టెంట్లీ, చైన్ విడిపోకుండా, ఎడతెగక వారు కంటిన్యూగా కొనసాగించడం మొదలుపెట్టారు. కొన్ని రోజులు చేసి కొన్ని రోజులు ఆగిపోవడం అనేది ఎడతెగక కాదు. కొన్ని రోజులు మనం రెగ్యులర్ అయి కొన్ని రోజులు ఇర్రెగ్యులర్ అయితే అది ఎడతెగక కాదు. దేవుని బిడ్డలు, మనం ప్రభువుని బట్టి, దేవుని ఆత్మను బట్టి, దేవుడు మనకిచ్చిన రక్షణను బట్టి మనము తీసుకున్నటువంటి ఆ తీర్మానములో, దేవునికి మనము ప్రతిష్ఠించుకున్న ఆ ప్రతిష్టతలో, ఆ యొక్క సమర్పణలో మనము కొనసాగించబడాలి. ఈ కొనసాగించబడేది మనకు సహవాసాన్ని దృఢపరుస్తుంది. ఈరోజు చాలామంది క్రైస్తవులు చూడండి అవకాశవాదులుగా కనబడుతూ ఉన్నారు. వారికి అనుకూలంగా ఉన్నప్పుడు ఒకలాగా, అనుకూలం లేనప్పుడు ఒకలాగా. ఈ విధంగా కాదు. దేవుని బిడ్డలం ఎల్లప్పుడూ కూడా ఎవరెడీ బ్యాటరీ లాగా, ఏమండి, ఒక బ్యాటరీ వలె ఎల్లప్పుడూ కూడా సిద్ధపడి ఉండాలి. కనుక దేవుని బిడ్డలు ఎడతెగక, కనుక క్రీస్తు కొరకు ఈ అంత్య దినాల్లో నేను సాక్షిగా జీవించాలి, ఈ అంత్య దినములలో నేను క్రీస్తు కొరకు బ్రతకాలి, ఈ అంత్య దినములలో ప్రభు యొక్క రాకడలో నేను నా బిడ్డల మధ్య, నా కుటుంబస్తుల మధ్య, నా గ్రామంలో, నా ప్రాంతంలో, నా రాష్ట్రంలో, లేక నా యొక్క బంధువుల మధ్య, నా ఇరుగు పొరుగు వారి మధ్య, నా కాలనీలో నేను క్రీస్తు బిడ్డగా నేను జీవించాలి. అది ఒక గొప్ప సాక్ష్యం. నేను మనుషుల ముందు ఒక సాక్షిగా నేను జీవించాలన్న ఆశ, సమర్పణ నీలో కలిగి ఉన్నప్పుడు దేవుడు నిన్ను వాడుకుంటాడు. అలాంటి సమర్పణకు రావాలి. అలాంటి సమర్పణ నీకు రావాలి అంటే నీవు దేవునితో సహవాసం, మనుషులతో సహవాసం ఎడతెగక చేయడం చాలా అవసరం ప్రియులారా. అది మాత్రమే కాదు, మరొక మాట పరిశుద్ధ గ్రంథంలో నుండి నేను తెలియచేయాలని ఆశపడుతున్నాను. ఈ అన్నిటికంటే ముఖ్యంగా గమనించాలి, ఈ ఈ ఈ ఈ యొక్క స్వభావం చాలా అవసరం. క్రీస్తు కొరకు సాక్షిగా ఉండే ప్రతి ఒక్కరిలో కూడా ఈ దీనత్వం అనేటువంటి స్వభావం ఉండాలి. యేసయ్య పరలోకపు తండ్రిని మహిమపరచడానికి అనేకుల ముందు సాక్షిగా నిలబడి దీనత్వాన్ని చూపించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దీనత్వం అంటే ఏంటి? లోకములో మనుషులు పెట్టిరేగిపోతున్నట్టుగా కాదు. 1 పేతురు 5వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తే ఆయన ఎలాంటి దీనత్వాన్ని కలిగి ఉన్నాడు. ఏ మానవుడు కూడా అలాంటి దీనత్వాన్ని కలిగి ఉన్నాడా? ఏ మనుష్యుడైనా ఎలాంటి దీనత్వంలో ఉన్నాడా? అందుకే ఈరోజు చాలామంది క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులలో వారు స్పందించకపోవడం గల కారణం ఏంటంటే క్రీస్తులో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద మేజర్ నేచర్, అనగా క్రీస్తులో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి స్వభావము దీనత్వము. ఆయన ఆ దీనత్వాన్ని కలిగి శాంతిని, సమాధానాన్ని నెలకొల్పాడు. అందుకే క్రీస్తును వెంబడించేవారు, క్రీస్తుకు సాక్షులుగా ఉండేవారు ఆ దీనత్వాన్ని కలిగి ఉన్నారే గనుక ఈ లోకములో ఆయన గురించి ఎన్ని శ్రమలైన, వ్యతిరేకతలైనా ఎదుర్కోవడానికి, ఆ పరిస్థితుల ముందు నిలబడడానికి వారు ఆ దీనత్వ స్వభావాన్ని కలిగి ఉన్నారు కనుక అవి ఎదుర్కొంటున్నారు. ఈ సత్యాన్ని దేవుని బిడ్డలైన మనం గమనించాలి. చదవండి. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. దీన మనస్కులై ఉండుడి. ఇది చాలా అవసరం. క్రీస్తుకు నేను సాక్షిగా ఉండాలి అంటే నాకు కావాల్సింది అన్నిటికంటే ముఖ్యంగా డిగ్రీ కాదు, లేకపోతే గొప్ప చదువు కాదు, లేకపోతే అంతస్తు కాదు, లేకపోతే మంచి వస్త్రధారణ కాదు, లేకపోతే వేషధారణ కాదు. క్రీస్తుకు నేను సాక్షిగా ఉండాలి అంటే నాలో కావాల్సింది దీన మనస్సు. యేసయ్య
ఇలాంటి దీన మనసుతోనే ఈరోజు అనేక మంది హృదయాలను ఆయన జయించాడు. ఈరోజు దేవుని ప్రజలకు కావాల్సింది దీన మనసు. ఈ లోకంలో ఏమండి దీన మనసును మేము ఎలా కలిగి ఉంటామండి? ఎటు చూచిన ఆలోచనలు, ఎటు చూసిన పరిస్థితులు, ఎటు చూసినా మాకు వ్యతిరేకతలు కనబడుతున్నాయి. అలాంటప్పుడు మేము ఎలాగ దీనులుగా ఉంటాం, ఎలాగ మౌనంగా ఉంటాం, ఏ విధంగా మేము స్పందించకుండా ఉంటామని ఈరోజు చాలామంది ఏమండి ప్రశ్నిస్తూ ఉంటారు. చూడండి, భక్తికి నిదర్శనము, ఆత్మీయ జీవితకి నిదర్శనము దీనత్వం. ఎన్ని తిట్టినా నువ్వు తిట్టకుండా ఉన్నావు అంటే నీలో దేవుని యొక్క స్వభావం ఉందని అర్థం. ఎంతమందిని నిందించినా నువ్వు మౌనంగా ఉంటున్నావంటే నువ్వు యేసుకు సాక్షిగా బ్రతుకుతున్నావు, యేసు వలె నువ్వు మౌనంగా ఉంటున్నావు అని అర్థం. యేసయ్య పిలాతు ముందు మౌనంగా ఉన్నాడు, ఒక్క మాట మాట్లాడలేదు. ఆఖరికి పిలాతు అంటాడు, అయ్యా యేసు, నువ్వు దేవుని కుమారుడువా, నువ్వు మాట్లాడువా అన్నప్పుడు మౌనమానే తెలియచేశాడు. గమనించాలి, ఈ లోకంలో ప్రతి పరిస్థితికి, ప్రతి నిందకి, ప్రతి బాధకు, ప్రతి శ్రమకు ఈరోజు నువ్వు దేవుని బిడ్డ అయ్యుండి క్రీస్తుకు సాక్షిగా ఉండాలి అంటే నీ దీనత్వమే యేసు ప్రభుకు గొప్ప సాక్ష్యాన్ని తీసుకుని వస్తుంది. ఈ వాక్యము ద్వారా మీరు బలపరచబడాలి. 2025 సంవత్సరంలో ప్రభువా నీ కొరకు నేను సాక్షిగా ఉండాలి అంటే నేను పోత వేయబడాలి. నా పాత స్వభావం పనిచేయదు ప్రభువా, నా స్వభావం అసలే పనిచేయదు. నా ప్రాచీన స్వభావం ఏం చేయబడాలంటే కొట్టివేయబడాలి. నూతన స్వభావంలోనికి నేను రావాలి ప్రభువా. ఈ దీన స్వభావంలోనికి నేను వస్తేనే కానీ నేను నీకు సాక్షిగా నేను జీవించలేను. కనుక దేవుని బిడ్డలు గమనించాలి, ఈ శ్వాసలైన మనం గమనించాలి. ప్రతి సంఘములో ఉన్న వారందరూ కూడా దేవునికి సాక్షులుగా బ్రతకాలి, సాక్షులుగా జీవించాలి. అలాంటి సాక్ష్యం కలిగినటువంటి బ్రతుకు క్రైస్తవ జీవితాన్ని మనం జీవించాలి అంటే ఈ లక్షణాలు మనలో కనబడాలి. వాక్యములో ఎదిగే లక్షణం ఉండాలి, ప్రార్థించే జీవితం కలిగి ఉండే లక్షణం ఉండాలి. అలాగే దేవునితోనే మాత్రమే కాకుండా దేవుని ప్రజలతో కూడా సహవాసం చేసే లక్షణం మనకు కలిగి ఉండాలి. అంతకంటే మించింది దీనత్వాన్ని, దీన మనస్సును కలిగి ఉండాలి. ఈరోజు యేసు ప్రభు నమ్ముకున్నా కనుక అనేక మంది అనేక రకాలుగా మాట్లాడతారు. నీ ఇంట్లో ఉన్నవారు మాట్లాడతారు, నీ బంధువులు మాట్లాడతారు, నీరు పొరుగు వారు మాట్లాడతారు. హేళన ఈరోజు, చులకన ఈరోజు క్రైస్తవం అంటే యేసయ్య అంటే చాలా చులకన. సేవకులకు కూడా అనేక రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. ఈరోజు దేవుని యందు విశ్వసించిన ప్రతి ఒక్కరికి కూడా ఈ చులకనమైన మాటలు, వ్యతిరేకతలు వస్తూ ఉంటాయి. నువ్వు చేసే భక్తిని బట్టి చులకన, నువ్వు చేసేటువంటి సమర్పణను బట్టి, నీవు చూపించే సమర్పణను బట్టి చులకన మాటలు వస్తాయి. నీవు దేవునికి యథార్థంగా బ్రతుకుతున్నావు, యథార్థంగా ఇస్తున్నావు, యథార్థంగా ఆరాధిస్తున్నావు కనుక నీకు చులకన ఎదురవుతూ ఉంటుంది. ఇలాంటి విషయాలలో వాటిని స్పందించక యేసుక్రీస్తు యొక్క స్వభావాన్ని నువ్వు కలిగి ఉన్నప్పుడు, దీన మనస్సును నువ్వు కలిగి ఉన్నప్పుడు నువ్వు దేవునికి గొప్ప సాక్షిగా నువ్వు కలిగి ఉంటావు. ఏదో ఒక రోజు నిన్ను తిట్టేవారు అందరూ కూడా రియలైజ్ అవుతారు, నిన్ను నిందించేవారు అందరూ రియలైజ్ అవుతారు, నీ మీద నిందలు వేసేవారు అందరూ రియలైజ్ అవుతారు. ఎన్ని తిట్టినా, ఎన్ని కొట్టినా, ఎన్ని రకాలుగా మాట్లాడినా, దూషించినా ఈయనలో ఎలాంటి రెస్పాన్స్ రావట్లేదు. ఏంటి ఈయనలో ఉన్నదేంటి శక్తి? అదే దీన మనస్సు కలిగిన శక్తి మనము కలిగి ఉండాలి. అప్పుడే ప్రభువుని మన వారికి ప్రత్యక్షపరచగలుగుతాం. యేసయ్య మనలో నుండి వారికి ప్రత్యక్షమవుతాడు. ఇలాంటి గొప్ప సాక్ష్యాన్ని దేవుని బిడ్డలు కలిగి ఉండాలని ప్రభు యొక్క నామములో నేను మీకు తెలియచేస్తున్నాను. అది మాత్రమే కాదు, మరొక మాట, క్రీస్తు నిమిత్తము మనము అనేకమైన శ్రమలు గుండా వెళ్తాం. ఆ శ్రమలలో ఆనందించే స్వభావం కలిగి ఉండాలి. యేసు క్రీస్తుకి సాక్షిగా ఉండడం అనేది ఆషామాషి కాదు, లేకపోతే అది సరదా కాదు. క్రీస్తు కొరకు అనేకమైన శ్రమలు నువ్వు పడినప్పుడు నువ్వు దాన్ని ఆనందించాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ ఒక మాట మనం చూస్తూ ఉన్నాము. క్రీస్తు నిమిత్తం కలిగిన శ్రమలలో ఎలాగ ఆనందించాలో అక్కడ రాయబడి ఉంది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం, నా నిమిత్తము జనులు మిమ్మును హింసించి నిందించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకుచున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి. ఈ యొక్క మాటను మనము గమనించినట్లయితే క్రీస్తు నిమిత్తము అనేక మంది, ఈరోజు అనేక మంది అంటే అందులో మన బంధువులు తీసుకోండి, రక్త సంబంధులు తీసుకోండి, ఇరుగు పొరుగు అని తీసుకోండి, ఈరోజు సాక్షాత్తు లేకపోతే నీతో పాటు ఆరాధించే వచ్చేవారినైనా తీసుకోవచ్చు. నువ్వు
మంచిగా ఉండేవారినే తీసుకోండి, స్నేహితులుగా ఉన్నవారినే తీసుకోండి. క్రీస్తు నిమిత్తము నువ్వు యథార్థంగా ఏ పని చేస్తున్నావు, యథార్థముగా దేవుని కొరకు ఏం పని చేస్తున్నావు, లేకపోతే యథార్థముగా ప్రభు కొరకు నువ్వేం పని చేస్తున్నావో దాని విషయంలో కూడా మనుషులు మిమ్మలను నానా రకములుగా మాట్లాడతారు. ఈరోజు అలవాటైపోయింది. క్రైస్తవులు చాలా చులకనైపోయారు, దేవుని బిడ్డలు చాలా చులకలైపోయారు, సేవకులు చాలా చులకనైపోయారు. ప్రతి ఒక్కరు కూడా సేవకులను, దేవుని బిడ్డలను, విశ్వాసులను, సంఘాన్ని, మందిరాలను, క్రైస్తవులను దుర్భాషలతోనూ, ద్వేషముతోనూ, అసూయతోనూ నానా రకములైన మాట్లాడడం ఇప్పుడు అలవాటు చేసుకున్నారు. కానీ యేసయ్య మనకు ఒక మాట చెబుతున్నాడు, జనులందరి ద్వారా నువ్వు దేశించబడినా, నిందించబడినా అది మహా ఆనందమని నువ్వు భావించాలి, సంతోషించమంటున్నాడు. చూసారా, ఇలాంటి గొప్ప సందేశము, ఇలాంటి ఒక గొప్ప అద్భుతమైన మాట ఏ మతములో ఏ గురువు చెప్పాడు, ఏ గ్రంథములో ఏ గురువు చెప్పుకొచ్చాడు గమనించండి. ఒక మతంలో అయితే క్రైస్తవ్యములో అయితే రక్షించమని వాక్యం బోధిస్తే, మరొక మతంలో అయితే దాన్ని రక్షించొద్దు, చంపండి, నాశనం చేయండి అని బోధిస్తాం. మరొక మతంలో అయితే తరిమి కొట్టండి, హింసించండి అని చెప్తా ఉంది. కానీ క్రైస్తవ్యంలో ఉన్నటువంటి అద్భుతమైన సారాంశం ఎంతమంది గ్రహిస్తున్నారు? ప్రియులారా, ఈరోజు మనం నిందించబడుతున్నప్పటికీ మనం దేవునికి సాక్షులుగా ఆగుపరచబడతా ఉన్నాం. అందుకే ఈరోజు దేవుని బిడ్డలంగా మనం గమనించాలి, ప్రభువుని నమ్ముకున్నాము, విశ్వసించాము అంటే అది కేవలం మనం ఎక్కడో సైలెంట్గానో కనుమరుగై మనం ఎక్కడో మరుగైన స్థలంలో ఉండడానికి కాదు, కానీ మనం వెలుగులోనికి రావాలి. నేను దేవుని బిడ్డను, నేను రక్షించబడ్డాను, నా దేవుడు నన్ను రక్షించాడు, నా పాపముల నుండి విడుదల చేశాడు, కనుక మీరు కూడా విడుదల పొందుతారు అనేటువంటి ప్రభు యొక్క కొరకు సాక్షిగా మనం నిలబడే దినాలు ఇవి, దాగుకునే దినాలు కాదు. ఈరోజు చాలామందిని మనం చూస్తున్నాం, అటు లోకములోను ఇటు దేవునిలోను 2 అడుగులు వేసి 2 పడవల మీద నడిచేటువంటి క్రైస్తవులు చూస్తున్నాం. ప్రియులారా, నువ్వు అటైనా ఇటైనా ఉండాలి. అటు కాక ఇటు కాక ఉన్నట్లయితే నువ్వు దేనికి చెందకుండా ఉంటావు, దేవుని నువ్వు మహిమపరచవేలేవు. దానివల్ల నీకు శాపమే కానీ ఆశీర్వాదము కాదు. కనుక ఈ రాత్రి దేవుని బిడ్డలారా, క్రీస్తుకు సాక్షిగా ఉండాలి. అది యవనస్తులే కానీ, తల్లులే కానీ, తండ్రులే కానీ, రక్షణ పొందిన ప్రతి ఒక్కరు కూడా అవకాశం దొరికినప్పుడల్లా నువ్వెవరితో మాట్లాడుతున్నావు? ఒకవేళ నువ్వు ఆటోలో ప్రయాణం చేస్తే నీ పక్క వారికి కనీసం యేసు ప్రభు గురించి ఒక మాట తెలియచేయి. బస్సులో ప్రయాణం చేసినా ప్రభు కొరకు తెలియచేసే బాధ్యత మనదే. ఎందుకంటే అవకాశం రాదు. నెక్స్ట్ డే నీకేమవుతుందో, నీ ప్రాణం ఉంటుందో లేదో తెలియదు. నువ్వు ట్రైన్లో ప్రయాణం చేసినా, ఫ్లైట్లో ప్రయాణం చేసినా, లేకపోతే మార్కెట్లోకి వెళ్ళినా, ఎవరైనా నీకు తారసపడినా, నీకు కలిగిన, నీకు పరిచయమైన వారందరి కొరకు నువ్వు దేవుని దగ్గర మాట్లాడాలి, ప్రార్థన చేయాలి, ప్రభు కొరకు నువ్వు ప్రస్తావించబడాలి. ఈరోజు నువ్వు లోకంలో బయటకు వెళ్తే వాళ్ళలోనే విలీనమైపోయినటువంటి బ్రతుకు ఈరోజు మనది. ప్రియులారా, మనం ప్రత్యేకించబడ్డాం, పిలువబడిన వారు, మనం రక్షించబడ్డాం, మనం దేవుని కొరకు పిలువబడిన జనాంగము, దైవ జనాంగం. కనుక ఈ దైవ జనాంగము దేవుని కొరకు సాక్షిగా బ్రతకనప్పుడు దేవుడు మన ద్వారా మహిమపరచబడతాడు. కనుక ఈ సత్యాన్ని క్రైస్తవులు మర్చిపోతున్నారు. ఆశీర్వాదాలు పెరుగుతున్న కొలది, దీవెనలు దేవుడిస్తున్న కొలది, సమృద్ధి పెరుగుతున్న కొలది, అనేక రకములుగా అన్ని యాంగిల్లో నుండి దేవుడు దీవించుచున్న కొలది ఈరోజు సోమరులై, బద్ధకస్తులై, దేవునిని మహిమపరచక, ప్రార్థన లేక, సహవాసం లేక ఈరోజు ఎంతోమంది భ్రష్టులుగా బ్రతుకుతున్న పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. కమాన్ ప్రియులారా, అలా కాకుండా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. దినములు ఇవి దుర్దినములు, ఇవి రాకడ దినాలు. మీరు చూడండి, ఏ దేశంలో చూసినా, ప్రపంచంలో ఏ రాష్ట్రంలో చూసినా మరణ విపత్తులు కనబడుతూ ఉన్నాయి, మరణ హోమాలు జరుగుతూ ఉన్నాయి. ఆ ప్రకృతి వెటకిస్తుంది. అనేక రకములుగా మనుషులు భయాందోళనకి గురవుతూ ఉన్నారు. హఠాత్మకమైనటువంటి మరణాలు చోటు చేసుకుంటున్నాయి. ఇంకా ఎన్ని పరిణామాలు రానున్న దినాల్లో మనం వినబోతామో, చూస్తామో. కనుక దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి, ప్రభువా నువ్వు నన్ను పిలిచావు, రక్షించావు, నీ సాక్షిగా నేను బ్రతకడానికి నేను ఇష్టపడుతున్నానయ్యా, నీ సాక్షిగానే నేను బ్రతుకుతాను తండ్రి, నీ సాక్షిగా నేను ఉంటాను, జీవిస్తాను ప్రభువా. ఇగో నేను ప్రతి చోట నిలబడిన ప్రతి చోట, నేను కూర్చున్న ప్రతి చోట, నేను వెళ్ళిన ప్రతి చోట నీ సాక్షిగా నాకు ఉండుటకు నా కృప దయచే ప్రభువా. ఇలాంటి సాక్షిగా ఉండగలిగిన ఆధిక్యత నువ్వు కలిగి ఉండాలంటే వాక్యము ద్వారా,
ప్రార్థనలోను, సహవాసములోను, ఏమంటే నిందలలో, బాధల్లో, శోధనలో నీవు రియాక్ట్ కాకుండా వాటన్నిటి విషయాలలో కూడా నీవు దేవునికి స్తుతించువారుగా ఉండాలి. అది మాత్రమే కాదు, దేవుని నామాన్ని బట్టి అనేక మంది జనులు నిన్ను తిట్టినా, కొట్టినా, నిందించినా అది మహా ఆనందమని, సంతోషమని నువ్వు భావించాలని ప్రభు యొక్క వాక్యము ఏమండి మనకు బోధిస్తుంది, అది ఘోషిస్తుంది. అన్నిటికంటే మరొక మాట ఏంటంటే, ఆత్మల ఎడల భారము నీలో ఉండాలి. నశించిపోతున్న ఆత్మల ఎడల భారము నువ్వు కలిగి ఉండాలి. ప్రభువా, నేను నీ సాక్షిగా ఉండాలి అంటే ఆత్మల ఎడల భారం కావాలి. అయ్యో ప్రభువా, నువ్వు నన్ను రక్షించావు, నా కుటుంబంలో ఉన్నవారు అనేకులు రక్షణ పొందకుండా ఉన్నారు. ఆ భారం నీలో, ఆ భారము పుట్టుతున్న కొలది, ఆ భారం నీకు వస్తున్న కొలది దేవుడు నీకు బాధ్యతను కలగజేస్తాడు. బాధ్యత ఎప్పుడైతే నీకు కలుగుతుందో ప్రేరణ దేవుడు కలగజేస్తాడు. ఆ ప్రేరణ ద్వారా నీవు దేవుని కొరకు సాక్షిగా నువ్వు జీవించడానికి దేవుడు నీకు సహాయం చేస్తాడు, నీకు ముందుండి నడిపిస్తాడు, నీకు ముందుగా దేవుడు పోతాడు. ఇలాంటి అనుభవాన్ని ప్రియులారా సంఘములో ఉన్న బిడ్డలు చేయాలి, నడిపించబడాలి. మాకు కష్టం వచ్చింది, మాకు నష్టం వచ్చింది, మాకు ఇబ్బందులు వచ్చాయి, మాకు దీని కొరకే ప్రార్థన చేయండి అంటే నువ్వు దేవుని నమ్ముకొని వాటి కొరకు కాదు నువ్వు చేయవలసింది, నీవు అనేకుల కొరకు రక్షణ పొందలేని వరకు నువ్వు ప్రార్థన చేయాలి. ఇలాంటి బాధ్యత దేవుడు మనకు పెట్టి ఉన్నాడు. కనుక క్రీస్తుకు సాక్షిగా యేసు ప్రభు గురించి, మెస్సయా గురించి భక్తుడైన యెషయా ప్రవచించిన ఆ ప్రవచనం గమనించాలి. నేను జనములకు సాక్షిగా నేను నియమించితిని, రాజుగా నిన్ను నియమించితిని, అధిపతిగా నిన్ను నియమించితిని. భూలోకములో క్రీస్తు కొరకు ప్రకటించే సాక్షి ఎవరైతే ఉన్నారో వారు ఇహమునకును పరమునకును, వారు రాజుకును ప్రతినిధికి సాదృశ్యమై ఉన్నాడు. ఈరోజు ప్రభు కొరకు నువ్వు మాట్లాడితే నువ్వు పరలోక రాజ్యానికి ఈ లోకములో ప్రతినిధివి. చెప్పాలి అంటే యువర్ అంబాసిడర్, అనగా నువ్వు రాయభారివి. ఒక దేశానికి మరొక దేశానికి రాయభారులు ఎలాగ ఉన్నారో అలాగే పరలోకము గురించి భూలోకంలో నువ్వు సాక్షిగా మాట్లాడుతున్నావంటే నీవు రాయభారివి అని అర్థం. కనుక ఇలాంటి గొప్ప ఆధిక్యత దేవుడు మనకి ఇచ్చాడు. ఆ ఆధిక్యతను మనం కాపాడుకోవాలి, ప్రార్థన చేయాలి, మరి ఎక్కువ వాక్యాన్ని మనం చదవాలి, మరి ఎక్కువ సహవాసం చేయాలి. వారానికి ఒకసారో 2 సార్లు ఈ సహవాసం సరిపోదు ప్రియులారా, మనం ప్రేరేపించబడాలి. రండి, కలిసి మనం ప్రార్థన చేద్దాం రండి, కలిసి మనం ఒక చోట కూడుకుందాం రండి, కలిసి మనం ఈ పని చేద్దాం రండి అని ప్రభు కొరకు మనం పురుగొల్పుకునేటువంటి భక్తిని, సాధనని ఈరోజు మనం చేయాలి. ఈరోజు మనుషులను సంతోషపరుచుకొని, లేకపోతే ఆ విషయం గురించి ఈ విషయం గురించి మనము ఏమండి అనేక రకములైన విభజనాత్మలతో కాకుండా ఏకాత్మ, ఏక మనసుతో ప్రభుని మనం మహిమపరచడానికి మనం కూడుకోవాలి. ఆదిమ అపోస్తలుడు ఏం చేశారు? వారు రొట్టె విరుచుట యందును, సహవాసం చేయట యందును, వాక్యము యందును, బోధించుట యందును వారు ఎడతెగక, ప్రార్థన యందు ఎడతెగక ఉన్నారు ప్రియులారా. ఈ ఎడతెగని సహవాసములో పరిశుద్ధాత్మ దేవుడు పనిచేయవాడై ఉన్నాడు. అపవాది ఈరోజు ఈ విభజన తీసుకొస్తున్నాడు. ఏమండి, కంటిన్యూగా కొనసాగిస్తున్న ఈ సహవాసాలను విడగడుతున్నాడు. అందుకే దేవుని బిడ్డలం మనం గమనించాలి, వాక్యాన్ని ధ్యానించి అయ్యో మేము ఎడతెగక ఉండాలి. ఎడతెగని ప్రేమ, ఎడతెగని ప్రార్థన, ఎడతెగని సహవాసం, ఎడతెగని విశ్వాసంలో మేము కొనసాగించబడాలన్న సమర్పణలోనికి వచ్చినప్పుడు దేవుడు మనలను బహుగా వాడుకునేవాడై ఉన్నాడు. ఈ వాక్యం ద్వారా దేవుడు మీ హృదయాలను తెరవాలని, ఎప్పటికైనా దేవుని కొరకు సాక్షిగా జీవించగలిగిన జీవితంలోనికి మీరు రావాలని ప్రభు యొక్క రాయబారిగా నేను మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. ఈ రాత్రి ప్రభు యొక్క మాట మీరు విన్నారు. మీ హృదయాలను, మీ మనసులకు నచ్చేటువంటి వాక్యం ద్వారా సంతృప్తి చెంది వెళ్ళిపోతే అది భక్తి అని మీరు అనుకుంటున్నారా? మా అవసరతలు తీర్చబడితే చాలు, మా కోరికలు తీర్చబడితే చాలు, మా కష్టాలు, మా బాధలకు విముక్తి కలిగితే చాలు అని ఈరోజు దేవుని నామాన్ని ఉపయోగించుకుంటూ తృప్తిపడి బ్రతికే క్రైస్తవ జీవితంలో మీరు బ్రతుకుతున్నారా? అలాగైతే మీరు దేవుని దృష్టిలో చాలా దూరంలో ఉన్నారు, గ్రహింపు లేకుండా ఉన్నారు, సత్యములో ఎదగలేని వారుగా ఉన్నారు. ప్రియులారా, దేవుని చేత పిలువబడిన మనం, రక్షించబడిన మనము ఆయనకు సాక్షులుగా పిలువబడ్డాం. మనం ఆయనకు సాక్షులుగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. కనుక ఈ రాత్రి ఈ మాట విన్నవారులారా,
ఒకవేళ దేవుడు మీతో మాట్లాడితే, ప్రభువా నిజమే, నువ్విచ్చిన ఆశీర్వాదాన్ని, నువ్విచ్చిన కృపను ఇగో నేను పొందుకుంటూ కూడా సోమరివాని వలె, ఆయన బద్ధకస్తుడి వలె వాక్యం చదవకుండా, ప్రార్థనలో ఏకీభవించకుండా, సహవాసంలో ఏకీభవించకుండా, దీన మనసు అనేటువంటి స్వభావం లేకుండా ఇగో నాయన అనేక మంది అనేక రకాలుగా మాట్లాడుతున్న వారందరికీ నేను రియాక్ట్ అయ్యి ఇగో వారి మీద ప్రతీకార్యమైనటువంటి చర్యలు తీసుకునేటువంటి దృక్పథంలో నేను బ్రతుకుతూ ఉన్నాను. అలాంటి వేషధారణ జీవితం నాలుంటే తీసేయి ప్రభువా, యథార్థమైన హృదయం నాకు కావాలి ప్రభువా అని ప్రభు సన్నిధిలో నువ్వు అడిగినట్లయితే నా దేవుడి నూతన సంవత్సరంలో నిన్ను ఆయన ఒక నూతన సాక్షిగా జీవింపజేస్తాడు. యవనస్తులే కానీ, తల్లులే కానీ, తండ్రులే కానీ ఎవరైనా సరే దేవునికి మనం సాక్షులుగా పిలువబడ్డాం, ఆయన కొరకు సాక్షులుగా జీవించడానికి పిలువబడ్డాం. అలాంటి సమర్పణ మనలోకి రావాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. ఒకవేళ దేవుడు అలాంటి సమర్పణ నీకు ప్రేరేపించినట్లయితే తలలు వంచండి, నిన్ను నీవు దేవునికి అప్పగించుకో, దేవునికి నీ హస్తానికి చూపించు, దేవుడు సన్నిధిలో మాట్లాడు. ప్రభువా ఇదిగో నీ సాక్షిగా నన్ను నిలబెట్టు ప్రభువా, నేను బ్రతికినంత కాలం కూడా నీ సాక్షిగా నేను జీవింపచేసే కృప నాకు దయచే ప్రభువా అని అడుగు. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా ప్రభువా, ఈ రాత్రి నాయన పరలోకము నుండి ఈ భూమికి ఒక సాక్షిగా నీవు ఈ లోకానికి వచ్చావు అయ్యా. మమ్మల్ని అందరినీ కూడా రక్షించి విడుదల చేసి, పాపము నుండి, శాపము నుండి విడుదల చేసి మమ్మలను పరిశుద్ధులమైన గుంపులోకి నడిపించావు. అయితే ఈ లోకంలో మేము సాక్షులుగా అయా మేము పిలువబడ్డామన్న సంగతిని మర్చిపోయి ఇహలోక సంబంధమైన ఆశీర్వాదాల కొరకు, తాత్కాలికమైన సుఖభోగుల కొరకు ప్రభువా మేము నిన్ను అన్వేషిస్తున్నాము తండ్రి. అనేకమైన కష్టాల్లో, నష్టాల్లో, ఇబ్బందుల్లో అయా నీ శరణు వేడుకుంటూ నీ సహాయాన్ని పొందుతున్నామే కానీ నీవు చేసిన వాటిని బట్టి, నీ సత్యాన్ని మేము పొందుకున్నటువంటి ఆ రక్షణను బట్టి, ఆ విశ్వాసాన్ని బట్టి మేము సాక్షులుగా జీవించలేకపోతున్నాం. ఈ రాత్రి మాట ద్వారా ఎంతమంది అయితే ప్రభువా ఒక కనువిప్పును, ఒక హృదయము నాయన తెరవబడే మనస్సును, నాయన కనువిప్పును, మనస్సును గ్రహించగలిగిన నాయన ప్రభువా ఆయన తండ్రి భావాన్ని మీరు వాళ్ళకి అనుగ్రహించినట్లయితే ఇప్పుడే వారితో మీరు మాట్లాడండి తండ్రి. ఈ వాక్యాన్ని అంగీకరించి నీ కొరకు ఒక సాక్షులుగా మీరు జీవింపచేసి మీరే మహిమ పొందమని, విన్న ప్రతి మాటను ఆయన వినికిడిలో మీరు దీవించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.